రైట్. వెంకటరెడ్డి గారు, మా మంత్రి లోకేష్ గారు అయితే 99 పైసలకే ఎకరా భూమి ఎలా ఇస్తానంటే, ఎకరా కాదు 2 ఎకరాలు కాదు, మొత్తం భూములు 99 పైసలకే ఇస్తాను. నా ఇష్టం అన్నట్టుగా నెల రోజుల ఫుటేజ్ కాదు, 2 నెలల ఫుటేజ్ కాదు, ఏడాది మొత్తం డిలీట్ కొట్టేస్తాం, మా ఇష్టం. ఇది హైకోర్టు చెప్పిన తర్వాత ఏడాది ఫుటేజ్ డిలీట్ చేశారంటే ఇక ఆధారాలు ఉన్నట్టేనా, దొరికినట్టేనా, న్యాయం జరిగినట్టేనా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం ముందస్తుగా అందరూ చర్చించుకొని చేసినటువంటి పక్కా హత్య. అందుకనే అందరూ కలిసి కూర్చొని నీట్గా ఆధారాలు కూడా మాయం చేసి ఈరోజు ఏమీ తెలియనట్టుగా ఈరోజు అరెస్ట్ చూపించారు అతను. ఎందుకంటే నేను విత్ డేట్లతో సహా చెప్తా, మీకు అర్థమవుతుంది ఎందుకు ఇది పక్కా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య అంటున్నాను నేను. ఈ తల్లి ఎవరైతే ఉన్నారో ఈమె బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీతో కలిసి జూన్ 2వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టింది. జూన్ 2, 2026. ఈ జూన్ 2 కంటే ముందు ఒకసారి సిపిని కలిసింది, ఇంకోసారి డీజీపీని కలిసింది. కలిసి నా కొడుకు ఏమయ్యాడు, నా కొడుకు మిస్సింగ్ అయ్యాడు, చంపేశారని అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇదే సిఐ మీద కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ. జూన్ 2 కంటే ముందు. జూన్ 2 కంటే ముందు. ఈ జూన్ 2 ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఇది 3వ తారీఖు పేపర్లోకి వచ్చినాక మనకు బాహ్య ప్రపంచానికి తెలిసింది. దాని తర్వాత 5వ తారీఖు హెబియస్ కార్పస్ రిట్కి వెళ్ళింది. హెబియస్ కార్పస్ రిట్కి 5వ తారీఖు వెళ్ళిన తర్వాత మొన్న 15వ తారీఖు ఏదైతే పోలీసుల తరపున వాదనలు వినిపించినటువంటి ఏజీపీ కృష్ణ ప్రగీత్ ఎవరైతే ఉన్నారో ఆయన సాయికృష్ణ ఆచూకీ ఇంకా తెలియలేదని, అతన్ని వెతికేందుకు ఆల్రెడీ ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేశామని, మరింత సమయం కావాలి, అతను మేము పట్టుకొని వస్తామని ఏది అప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారంట. ఎవరింటో ఏర్పాటు చేశారో మరి ఆడ కూర్చొని ఏర్పాటు చేశారో తెలియదు అని ఆయన మొన్న 15వ తారీఖు చెప్తే కోర్టు 29వ తారీఖుకి దాన్ని వాయిదా వేసి 29 మాకు అతన్ని సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొని రండి, అతను తీసుకొని రండి అని చెప్పింది. ఎక్కడ 2వ తారీఖు, ఎక్కడ 15వ తారీఖు? ఈ మధ్యలో ఆల్రెడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతికిస్తున్నాము, ఇంకా సాయికృష్ణ ఆచూకీ తెలియదని ఎవరు పోలీసుల తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది చెప్పాడు అక్కడ. మరి ఏజీపీ అంటే క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, 2వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఆల్రెడీ ఈ లోపు మొత్తం వాళ్ళందరికీ సిపికి తెలుసు, డీజీపీకి తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలుసు. తెలియకపోతే ఒక డీజీపీ దగ్గరికి వెళ్ళి ఒక ఎంత పత్రం ఇచ్చి నా కొడుకును పలానా పోలీసు వాడు చంపేశాడని అంటే అతన్ని ముందు అతన్ని డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ కన్నా వేస్తారు. ఒకవేళ విఆర్లో పెట్టకపోయినా ముందు ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి ఏం జరిగిందని నిజాలన్నా తీసుకుంటారు. డీజీపీ కానీ సిపి కానీ ఎక్కడ తీసుకున్నారా అంటే సిపికి అక్కడ తెలిసే జరిగిందనేది దాని అంశం క్లియర్గా. దీని తర్వాత చూస్తే జూన్ 16వ తారీఖు పత్రికలోకి వచ్చింది ఏది, ఈ హెబియస్ కార్పస్ రిట్ వేశారంట. సో ఇట్లా కొడుకు ఆచూకీ తెలియలేదని చెప్పి జూన్ 15 కదా అక్కడ నడిచింది హైకోర్టులో. 16వ తారీఖు పేపర్లో ఈ ఇష్యూ హైలైట్ అయింది. అయిన తర్వాత 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధిత కుటుంబానికి వెళ్ళి పరామర్శించి ఓదార్చి నేనున్నానమ్మా, సిబిఐ ఎంక్వైరీ కోసం పోరాడదామని చెప్పి 18వ తారీఖు చెప్పారు. చెప్పిన తర్వాత 19వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు. ఇక్కడ అసలు ఉంది. ఈ 18వ తారీఖే హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఏమని, సీసీ ఫుటేజ్ అంతా భద్రపరచండి అని. 18వ తారీఖు గురువారం ఏదైతే చెప్పిందో చెప్పిన తర్వాత శుక్రవారం ఎఫ్ఐఆర్ కట్టారు. మరి ఈ ఫుటేజ్ అప్పటికే మాయమైపోయింది. మరి ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇంకో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటి, ఇక్కడ విత్ పేర్లతో సహా అన్ని పత్రికల్లో వచ్చినాయి ఏమని, ఇప్పుడు ఈ పోలీసుల వైఖరిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు, సిఐ నాగరాజ్ అనేటటువంటి అతను కోర్టుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ వాళ్ళ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాడు. అక్కడికి కూడా ఎవరెవరు వెళ్ళొచ్చారు, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బంది లతాకుమారి, ఇంకొక సిఐగా ఉన్నటువంటి శ్రీధర్, వాళ్ళిద్దరూ వెళ్ళి నాగరాజుని కలిసి వస్తూ ఉన్నారు. మీడియాలో కూడా ఫోటోలు వీడియోలు వచ్చినాయి. అంటే ఎఫ్ఐఆర్లో A1గా ఉన్నటువంటి సిఐ నాగరాజుని ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి లతాకుమారి, ఇంకో సిఐ శ్రీధరు వెళ్ళి కలిసి కూర్చొని అంతా చర్చించుకుంటా వస్తున్నారు. ఇక్కడ ఏం మీకు అర్థమైపోవాలి కదా క్లియర్గా.
ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓకే, అతను దానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఆల్రెడీ మర్డర్ కేసు పెట్టున్నారు అతని మీద. మర్డర్ కేసు పెట్టినటువంటి వ్యక్తి దర్జాగా కోర్టు కానిస్టేబుల్ ఇంట్లో టీవీలు చూస్తా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఎవడు బయట ఏం మాట్లాడుకుంటున్నారు, మన ఫ్యాన్స్ వచ్చారా లేదా ప్లకార్డులు పట్టుకొని, మన ఫ్యాన్స్ వచ్చి నాగరాజు జిందాబాద్ నాగరాజు జిందాబాద్ అని కొట్టారా లేదా, ఈ టీవీలో ఏంది సాక్షిలో వస్తుందా లేదా, వేరే ఛానల్లో వస్తున్నాయి, లైట్ లేదేంది జిందాబాద్లు, జిందాబాద్ కొట్టించుకోవడం గొప్ప విషయం కదా. ఇవన్నీ చూస్తా ఉన్నాడు అతను. కాదు సార్, ఆయనకు కూడా అభిమానులు జిందాబాద్, అదే అభిమానుల సంగతి కూడా తెలుద్దాంలే. కానీ అది అభిమానులు కూడా ఆల్రెడీ విత్తున్న పాత వీడియోలో ఏమంటారు, అదే వీడియోలో వచ్చి లేడీ ఏం మాట్లాడింది అది కూడా ఉంది. సో దాని దగ్గరకు వచ్చే ముందు ఇదే లలితా కుమారి టాస్క్ ఫోర్స్ అండ్ సిఐ శ్రీధర్ వెళ్ళి, అన్న బయట 50 మంది వచ్చారన్న, ఇంకో 50 మంది మనం పిలవాలి. ఇది 3 రోజులు ఆడింది కదా డ్రామా, నిన్న మొన్న ఈ రోజు, ఈ 3 రోజుల్లో అభిమానులు ఇంకా ఎక్కువ మంది రావాలన్న మనకి, మనం నాగరాజు ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంకా రాలేదు అని చెప్పి వీళ్ళు వెళ్ళి చర్చిస్తూ ఉన్నారు ఆయనతో. వీళ్ళు వెళ్ళి చర్చిస్తూ ఉంటే ఆధారాలని మరి తెలివిగా పక్కాగా ముందే ప్రణాళిక ప్రకారం మాయం చేశారనే కదా. సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కేసు అనేది భవిష్యత్తులో కూడా మిస్సింగ్ కేసుగా అలా నమోదైంది తప్ప పక్కా ఆధారాలు దొరకవు. ఎందుకంటే ఆధారాలు మాయం చేశారు, సాక్ష్యాలు లేవు. ఇంకెక్కడి నుంచి వస్తుంది? నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ అంటున్నారే. నమోదు చేశారు. మీకు శవము బూడిదో లేదంటే దానికి సంబంధించి ఎవరైనా నిజాలు ఒప్పుకోను, మేము పలానా చేసాం లేదా పలానా కృష్ణానదిలో ఆల్రెడీ కలిపేసాం లేదా ఇసిరేసాం అని తెలిస్తేనే కదా దానికి సంబంధించి వచ్చేది. తెలియకపోతే ఒకసారి ఇది కొంచెం ఈ పాయింట్స్ అడగాల్సి వస్తుంది జనార్దన్ రెడ్డి గారు. ఇది మళ్ళీ మిస్సింగ్ కేసు అని చెప్పేసి చేతులు ఎత్తేసినా ఏం చేయలేమా? అంటే ఏం లేదు కదా, ఏ ఆధారం ఏ ఎవిడెన్స్ లేనప్పుడు మిస్సింగ్ కేసు అంటే ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది కదా. నేను చెప్పేది అదే సార్, మొదటి నుంచి నేను చెప్తున్నది అన్ని డిబేట్లో కూడా నా వర్షన్ అదే. సీసీ కెమెరాలది వైఫై ఉంటుందండి, వాటికి సీసీ కెమెరాలకు వైఫై ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లో రికార్డ్ అవుతుంది. లేదా ఆ వైఫై ఆపేశారండి, ఓన్లీ వాళ్ళ వరకే చూసుకున్నారు ఆ సీసీకి ఫుటేజ్. ఆ తర్వాత అవి కూడా డిలీట్ చేశారు. అక్కడ స్టోరేజ్ మాత్రమే ఉంది, ఇంకెక్కడ స్టోరేజ్ అయ్యే అవకాశాలు కూడా లేవు, తీసేశారు. ఇప్పుడు వాళ్ళ పేపర్లోని ఈనాడులోని రాసుకొచ్చారండి 1 year నుంచి అలా ఏంటి ఏమి రికార్డు కావట్లేదని. మే 1 నుంచి జూన్ 1 వరకు మొత్తం తీసేశారు. ఎవిడెన్స్లు ఏమి ఉండవండి. రేపు ట్రయల్ కి వచ్చేసరికి ఎవిడెన్స్ ఏమి ఉండవు. నాగరాజు గారికి బ్యాక్ పేజెస్ వాళ్ళకి తెలియదు ఏ కేసుని ఎలా మాయం చేయాలో. పోలీసు వాళ్ళకి రేపు పొద్దున శవం కానీ ఆ బూడిద కానీ ఏదైనా చిన్న ఎవిడెన్స్ కానీ దొరికితే మొత్తం ఇరుక్కుంటారు, నాకు తెలియదా? అందుకని నేను అన్న ముందస్తుగా పక్కా ప్రణాళిక ప్రకారం మొత్తం మాయం చేశారని. ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే, ఇక్కడ ఒక్క నిమిషం అన్న, ఎంక్వైరీ చేస్తే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్తో పాటు 2 కానిస్టేబుల్ వెళ్ళి ఒక ప్రైవేట్ వెహికల్లో మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొని వచ్చారనేది ఇన్ఫర్మేషన్. అవును, ఎవరు? ఒక 2 కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీను. మరి నవీను ఎస్ఐ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఈ సిఐ చెబితే పనిచేయడుగా? కాదు, అది సిపి ఆధ్వర్యంలో పనిచేశాడు కదా. మరి ఇప్పటి వరకు సిపి అసలు నోరు మెదిపాడు ఎక్కడైనా బయటకు వచ్చి? ఇన్ని రోజులు ఇష్యూ నడుస్తుంటే సిపి అనేవాడు విజయవాడలోనే ఉన్నాడు కదా, రాజశేఖర్ బాబు అనేవాళ్ళు ఉన్నారు కదా విజయవాడలోని సిపిగా. ఒక్కరోజన్న నోరు మెదిపాడా వచ్చి? ఆ తల్లి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడలా, అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు మాట్లాడలా. ఎంత ఇష్యూ జరిగి సిపి మీద ఆరోపణలు వస్తున్నా సిపి నోరు తెరిచి ఈ రోజు వరకు మాట్లాడలా. డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు. ఇంత ఆధారాలు విత్ వీళ్ళు చేశారని క్లియర్ ఎవిడెన్స్ ఉంటే సరే ఏం లేదు సార్, అతను చనిపోయాడు అనేది వాస్తవం పాయింట్ నెంబర్ 1, చంపేశారనేది వాస్తవం పాయింట్ నెంబర్ 2, శవం ఆల్రెడీ తగలబెట్టేశారనేది పాయింట్ నెంబర్ 3 వాస్తవం. ఆల్రెడీ బూడిద కూడా తెలియకుండా అక్కడ స్వర్గపూర్లో రికార్డులు మార్చేసి అతని వయసు 40 నుంచి 50 సంవత్సరాలు రాశారు. 7 శవాలు వచ్చినాయి. ఆ 7 శవాల్లో 40-50 సంవత్సరాల్లో ఏ బూడిదని తీసుకెళ్ళి వాళ్ళు కృష్ణానదిలో 50 నుంచి 62 రాసేసారు, 50 to 60 అని రాశారు కదా. సో ఇప్పుడు అంటే 4 బూడిద కూడా దొరకదు అనేది క్లియర్. 5 సీసీ ఫుటేజ్ని మాయం చేశారు. హోటల్ రూమ్లో సీసీ ఫుటేజ్ లేదు. మొత్తం 1 yearకి సంబంధించింది డిలీట్ చేయించారు ఇక్కడ కృష్ణలంక పిఎస్లో. అదేవిధంగా చూస్తే అక్కడ హోటల్లో ఎటువంటి ఆధారాలు దొరకలేదని రాశారు. మరి ఇక్కడ క్లియర్గా ఇన్ని ఆధారాలన్నీ చెరిపేసిన తర్వాత ఈ కేసు ఎలా నిలబడుతుంది వాళ్ళ దృష్టిలో? అంటే 4 రోజులు ఒక సిఐనో ఇంకొక 2 తూతు మంత్రంగా అట్లా పెట్టేసి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్ చూడండి, అతను 5 రోజుల పాటు ఇక్కడే ఉన్నా అంటే ఆధారాలు ఇంకేమైనా ఉంటే చెరిపేసుకోరా బాబు తొందరగా, బయట నుంచి ప్రెజర్ వస్తుంది. నీ అభిమానులు ఎన్ని రోజులు ధర్నాలు చేస్తారు ఇక్కడ, నీ అసోసియేషన్ ఆ పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది పట్టుకొని వచ్చాం అని చెప్పి పక్క మొత్తం చెరిపేశామండి. సిపి గారు మీకేం ప్రాబ్లం లేదు, మొత్తం ఎవరికి